జగిత్యాల జిల్లా పెగడపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 80కి పైగా వీధి కుక్కలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసినట్టుగా ఆరోపిస్తున్నారు. జంతు ప్రేమికుల సొసైటీ సభ్యుల ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. పూడ్చిపెట్టిన కుక్కల కళేబరాలకు పోస్ట్ మార్టం చేసి శాంపిల్స్ ల్యాబ్కు పంపించారు. వెటనరీ డాక్టర్స్, గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు పోలీసులు. ఘటనపై దర్యాప్తులు చేస్తున్నట్టుగా తెలిపారు పోలీసులు. ఇక్కడ అరౌండ్ మార్నింగ్ 9:40 అట్లా పోలీస్ దగ్గర నుంచి మనకి రిక్వెస్ట్ లెటర్ వచ్చింది. ఇట్లా ఇష్యూ జరిగింది, డాగ్స్ని చంపినారనేసి. పెగడపల్లి డంప్ యార్డ్ ఆ ఏరియాలో ఈ సిచ్యువేషన్ జరిగిందని వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అబౌట్ 86 డాగ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ 86 యానిమల్స్లో ఆల్మోస్ట్ ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయింది. దానికి 86 యానిమల్స్లో ఒక 5 యానిమల్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాటిని ఎగ్జామిన్ చేసి పోస్ట్ మార్టం చేసి శాంపిల్స్ కలెక్ట్ చేసి సీల్ చేయడం జరిగింది. ఆ శాంపిల్స్ అన్నీ కూడా పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము. ఇంకా ఆ పోస్ట్ మార్టం లెటర్ అండ్ ఫోరెన్సిక్ అనాలిసిస్ కోసం రిక్వెస్ట్ లెటర్ అవి పంపించడం జరిగింది. వీటి కన్ఫర్మేటివ్ డయాగ్నోసిస్, అసలు కాజ్ ఏంటి, ఎట్లా చనిపోయినాయి, ఎవరు చంపినారు అట్లా అనేది మనం ఇప్పుడు ఏం తేల్చలేము. ఫోరెన్సిక్ ల్యాబ్కి అనాలిసిస్కి వెళ్ళిన తర్వాత మనం. నా పేరు మూడావత్ ప్రీతి. నేను స్టే ఇన్మల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జిఓకి వర్క్ చేస్తున్నాను. నాకు మొన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. జగిత్యాల డిస్టిక్లోని పెగడాలపల్లి విలేజ్లో సుమారు 300 వీధి కుక్కలు చంపబడ్డాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను నిన్న పెగడాలపల్లి విలేజ్కి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేశాను. అండ్ ఎక్కడైతే డాగ్స్ని డంప్ చేసిర్రో అక్కడికి వెళ్ళి కూడా నేను చూశాను.